గుంటూరు జిల్లా తెల్లక్వారీ వడ్డెర సొసైటీ కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ మంగళగిరిలోని మైనింగ్ కార్యాలయం వద్ద వడ్డెర ప్రజాగళం ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన పార్టీల జెండాలు, సభ్యత్వ కార్డులతో నిరసన వ్యక్తం చేసిన సంఘ నాయకులు తమ సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా పేరేచర్లలో ప్రభుత్వం వడ్డెర సంఘానికి 40 లక్షల రూపాయల విలువైన తెల్ల క్వారీని కేటాయించిందని, అయితే ఆ క్వారీకి వెళ్లేందుకు రహదారి కల్పించడంలో స్థానిక నాయకులు, ఒక కాంట్రాక్టర్ తీవ్ర అడ్డంకులు సృష్టిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ సమస్యపై గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి వివరించగా ఆయన సానుకూలంగా స్పందించి కమిటీ ఏర్పాటు చేసి పరిశీలించాలని సూచించారని నిరసనకారులు గుర్తుచేశారు. కానీ మైనింగ్ శాఖ సమర్పించిన నివేదికలను మంత్రి కొల్లు రవీంద్ర తిరస్కరించడమే కాకుండా తమ క్వారీపై స్టే తీసుకువచ్చారని వడ్డెర సంఘం నాయకులు ఆరోపించారు. ఇదే విషయమై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను కూడా కలిసి వినతిపత్రం అందజేసినట్లు వారు పేర్కొన్నారు. క్వారీ వద్దకు వెళ్లకుండా అడ్డుకుంటున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు మైనింగ్ కార్యాలయం వద్దనే బైఠాయిస్తామని వడ్డెర సంఘం నాయకులు ఈ సందర్భంగా హెచ్చరించారు. నాగేశ్వరరావు, రాయచోటి, అన్నమయ్య జిల్లా అండి. ఇక్కడ మా వడ్డెర కులం, నేను వడ్డెర ప్రజాగళం రాష్ట్ర అధ్యక్షుడిని. 15 సంవత్సరాల నుంచి గుంటూరు, మేడుకొండూరు, పేరంచెర్లలో తెల్లక్వారీ కార్మికులకు వాళ్ళ క్వారీ ఇప్పిస్తూ వస్తున్నాము. గతంలో కూడా చాలాసార్లు పోరాడి తెచ్చుకున్నాం. ఈసారి కూడా 2024లో మేము క్వారీ తెచ్చుకున్నాం. 2024 క్వారీ తెచ్చుకొని ఒక నెల మేము ఒక 24 తెచ్చుకున్న తర్వాత పిల్లా వెంకటేశ్వరరావు అనే అతను క్రషర్ ఓనరు వచ్చి పైకి ఎక్కనీయకుండా, అంటే క్వారీ పైకి కొండపైకి ఎక్కనీయకుండా అడ్డుపడి కొట్టేదానికి వచ్చాడు. మేమంతా ఓ లేబర్ కాంట్రాక్ట్ సొసైటీ సభ్యులము. మాకు ఎటువంటి రాజకీయ బలం లేదు, మాకేం లేదు. కాబట్టి మేము వాళ్ళ దగ్గర ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఈ విషయాన్ని అందరి రాజకీయ నాయకులకు చెప్పబడింది, పోలీస్ స్టేషన్కు చెప్పబడింది, తర్వాత వచ్చేసి అధికారులకు చేయబడింది. వీళ్ళందరూ కూడా ఇంతవరకు ఏమీ చేయలేకపోయారు. ఇదంతా జరిగేది ఒక పక్క అయితే, మేము ఈ విధంగా తిరుక్కుంటూ ఉంటే మమ్మల్ని ఎక్కనీయకుండా అతను మాత్రం 1 ఎకరా క్వారీ కొంత గవర్నమెంట్ది ఉంది, అతని క్వారీ అయిపోయింది, గవర్నమెంట్ ఉంది, మేము డబ్బు కట్టిన క్వారీ కూడా అతను కొట్టేస్తున్నాడు. కొట్టేస్తుంటే మేము ధర్నా చేసి మళ్ళీ అధికారుల దృష్టి తీసుకుపోయి అన్నీ చేసిన తర్వాత విజిలెన్స్ వాళ్ళు పోయి ఆయనకు షోకేస్ నోటీస్ ఇచ్చారు. మీరు అక్రమంగా 1 ఎకరా భూమి కొట్టారు, క్వారీ కొట్టారు, మీకు దీనిపైన కేసు అవుతుంది, మీరు సాధించాలా అని. ఇది ఎప్పుడు ఇచ్చారు? దగ్గర 24లో ఇచ్చారు. ఇంతవరకు అతనిపైన ఎటువంటి చర్య తీసుకోలేదు. ఎందుకో తెలదు. రాజకీయ నాయకులు ఉన్నారా, పెట్టుబడిదారులు ఉన్నారా, ఎవరున్నారో తెలదు. ఏమన్నా ప్రభుత్వం, ఈ టీడీపీ ప్రభుత్వం వడ్డెర కార్మికులకు కాకుండా మీరు డబ్బు కట్టినా కూడా మాకు ఇచ్చేసినారు, లేదా అధికారులకో, పెట్టుబడిదారులకో, క్రషర్ ఓనర్లకో మేము రాయిచ్చేసినామని ఏమన్నా ప్రభుత్వం రాసి చెప్తుందా? ఎన్నిసార్లు చెప్పినా దానికి అర్థం కాలే. మేము మినిస్టర్లకు చెప్పాం. లాస్ట్కి చివరిగా కొల్లు రవీంద్ర దగ్గరికి వెళ్ళాం. కొల్లు రవీంద్ర కూడా దారి ఇచ్చిన దారికి స్టే ఆర్డర్ ఇచ్చాడు. దానికి సంబంధించిన పేపర్లు కూడా మా దగ్గర ఉన్నాయి. ఆయన సుప్రీంకోర్టు కానీ పట్టా భూముల్లో ఇమ్మని చెప్తే ఈయన మేము క్వారీ కట్టుకునేదానికి 75 సంవత్సరాల నుంచి ఉన్న క్వారీలో నుంచి పోవద్దు, వాళ్ళని నడిచనివద్దని కొల్లు రవీంద్ర గారు ఎందుకు ఆ స్టే ఆర్డర్ ఇచ్చారో మాకైతే తెలియడంలే. అదే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన గ్రీవెన్స్లకి బేస్ చేసుకొని ఆయన ఇచ్చాడు. ముఖ్యమంత్రికి అడ్డం చెప్పి ఆయన ఇచ్చిన దానిపైన ఇది చేశారు. ఇదేనా ప్రభుత్వం వడ్డెర్లకు ఇస్తున్నటువంటి మర్యాద? మీకు ఓట్లేసినందుకు ఇదేనా మీరు ఇస్తున్నది మధ్యతరగతి, పేద తరగతులకి ఇస్తున్నటువంటి మర్యాద? ఎక్కడుందండి ఈ గ్రీవెన్స్లు? ఎందుకండి ఇవన్నీ పక్కన పెడితే మాకు కావాల్సింది ఒకటేనండి, మా క్వారీ మాకు కావాలి. మేము 40 లక్షలు కట్టాం. మా 40 లక్షలకు 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీకి తెచ్చి కట్టుకున్నాం. ఏదో అది కొట్టి మేము బతుక్కోవాలని మా బతుకులు బండ చేస్తున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడిని మా వడ్డీ జీవితాలను కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది అధికారులు కుమ్మక్కై అత్యధికంగా నాకు చెప్పాలంటే గుంటూరు డీడీ నువ్వు ఎవరికి చెప్పుకుంటే చెప్పుకోపో, ముఖ్యమంత్రి చెప్పినా నా దగ్గరికే రావాలా ఆర్డరు, డిఎంసీ దగ్గరికి వచ్చినా నా దగ్గరికే రావాలా ఆర్డరు అని చెప్తున్నారే. మళ్ళీ మీరు ఎందుకు ఇంతగా అతనికి మీరు బలపరుస్తున్నారా? అతనికి మీరు వెనకాల నిలబడుతున్నారా? ఈ పీవీఆర్కు, ఈ డీడీకి తదితర పేదోళ్ళ ప్రభుత్వం కాదా ఇది? బీసీలే వెన్నెమ్మకంటారే ముఖ్యమంత్రి గారు. బీసీలకు ఈ విధంగా చేస్తుంటే 2 సంవత్సరాల నుంచి మీ దృష్టికి రాలేదా అని అడుగుతున్నా. 2 సార్లు కాదు, 3 సార్లు కాదు. ఇబ్రాహీంపట్నంలో ఇదే విధంగా చేశాం. ఎంతమంది దృష్టి చేశాం. మళ్ళీ ఆఫీస్ దగ్గర చేశాం, కొల్లు రవీంద్ర గారి ఇంటి దగ్గర చేశాం,
పెమ్మసాని ఇంటి దగ్గరికి కూడా పోవాల్సి వచ్చింది. అన్నిసార్లు చేసినా, అంతమంది అధికారులకు చెప్పినా మా ఒడ్డెర్ల ఓట్లు మీ అధికారానికి మీ పార్టీకి అవసరం లేదా? మా ఒడ్డెర ఓట్లు మీరు అడగలేరా? అంటే 1.8% ఉన్నాయని చెప్పే ఉద్దేశంతో మీరు ఆ విధంగా చేస్తున్నారే తప్పు. మాది 9.2% ఓట్ బ్యాంక్ ఉంది. మాది దాదాపు 40 లక్షల ఓటు బ్యాంక్ ఉంది. దీన్ని పరిశీలనలో తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన ఆలోచిస్తాం. తప్పనిసరిగా పార్టీకైనా ఎవరైతే రాజకీయ నాయకుడు మాకు అన్యాయం చేస్తాడో అతనికి తప్పనిసరిగా గుణపాఠం చెప్తాం రాష్ట్ర వ్యాప్తంగా అని రాష్ట్ర ఒడ్డెర ప్రజాగళం అధ్యక్షుడిగా ఎడగొట్టిన నాగేశ్వరరావు ఈ ప్రభుత్వాన్ని, అటువంటి రాజకీయ నాయకుల్ని, గుండాల్ని హెచ్చరిస్తున్నాం. ఇంకా ముఖ్యంగా కొంతమంది రాజకీయ నాయకులు వీళ్ళంతా వైసీపీ వాళ్ళు అని చెప్పి ప్రచారం చేసి మమ్మల్ని చెడ్డ పేరు చేస్తున్నారు. మేము 15 సంవత్సరాల నుంచి టీడీపీలో ఉన్నవాళ్ళు వీళ్ళంతా. అందరి దగ్గర కార్డులు ఉన్నాయి, చూపించండి మా. అందరి దగ్గర కార్డులు ఉన్నాయి. ఏమి అందరూ టీడీపీ వాళ్ళే అయినా వాళ్ళ స్వార్థానికి వేరే పార్టీని వాడుకుంటున్నారు. ఇది ఎంతవరకు పూర్తి స్థాయిలో సమాచారం చేసుకొని ఇటువంటి కార్యకర్తలకు అన్యాయం జరగకుండా అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు గారు, రాబోయే సీఎం కాబట్టి లోకేష్ గారు మీరన్న గుర్తించి మీ భవిష్యత్తు కోసం మా భవిష్యత్తుని కాపాడమని మనసారా కోరుకుంటున్నాం.